మా గుండుగాడు ఈరోజు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హై ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ ఎస్జీ గణేష్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, పొద్దున్న 6 ఐసర్ లెగిసిపోయి 8కి వెళ్ళిపోయా. 8కి ఎందుకురా అంటే, పొద్దున్న మా ఊరు 7 దగ్గర చేపలు పడతారు, అందుకనే 8కి వచ్చి చూస్తే ఏరు మాత్రం చాలా ఫుల్ గా వస్తుంది. కానీ చేపలు పడితే చేపలతో పాటు నేను కూడా 8లోకి వెళ్ళిపోతానని చెప్పి ఫేస్ కట్ ఒక కొత్త లుక్ ఇద్దామని మన దగ్గరలో కటింగ్ షాప్ కి వెళ్ళిపోయా. జుట్టు చూడండి ఎంత ఎక్కువ ఉందో. 6 నెలల నుంచి జుట్టుకి నీళ్ళు పోస్తూనే వస్తున్నా. ఈ రోజు మొత్తం గీసేద్దామని వచ్చా. చూద్దాం అన్ని వరకు ఏమవుతుందో. మన కటింగ్ షాప్ భయ్య అయితే, గుండు గీస్తే గజనీలాగా ఉంటావు, నేనే నీ ఫేస్ కట్ కి మంచి లుక్ ఇస్తా అని చెప్పి ఫైనల్ గా ఈ లుక్ ఇచ్చాడు మన ఫేస్ కట్ కి. ఎలా ఉందంటారు? బానే ఉంది కదా. సర్లే మామ, జుట్టు పోతే మళ్ళీ జుట్టు రాదో చెప్పండి. సరే బాగుంది అని చెప్పి నేనైతే ఇంటికి బయలుదేరిపోయా. మర్చిపోయా, ఏంట్రా ఎయిర్ కలర్ అని అడగండి, మన జుట్టుకి చాలా డాండ్రఫ్ పట్టిందంట. ఎయిర్ కలర్ వేస్తే ఆ కెమికల్స్ వల్ల డాండ్రఫ్ పోద్దని చెప్పాడు. నేను అలా ఇంటికి వచ్చేసరికి రమ్ము రమేష్ గడు ఎదురయ్యాడు. ఏంటి రాజమండ్రి ఉండాల్సిన ఇక్కడ ఉన్నాడు అనుకున్నా. సరేలే ఇంటికి వెళ్ళి తినేసిరా, బయటికి వెళ్దాం అన్నాడు. నేను అలా ఇంటికి వచ్చి తినేసి ఫ్రెష్ అయిపోయి వాడి దగ్గరికి వెళ్ళిపోయా. ఇదిగోండి మామ, ఇదే రమ్ము రమేష్ వాళ్ళ ఇల్లు. చాలా మంది అడుగుతున్నారు రమ్ము రమేష్ దేవురు బాలు దేవురు అని. రమ్ము రమేష్ అయితే మా ఊరే. వీలైనప్పుడు బాలు వాళ్ళ ఊరు కూడా చూపిస్తా. ఇంకా మా ఇద్దరం కలిసి పార్వతీపురం బయలుదేరిపోయాం. పార్వతీపురం ఇప్పుడు దేనికి అంటే అక్కడికి వెళ్ళాక చెప్తా పదా అన్నాడు. అలా మెయిన్ రోడ్ లో వెళ్లాల్సిన మేము మెట్రో రోడ్డుకి వచ్చేసాం. ఎందుకురా మెట్రో రోడ్డుకి వచ్చారంటే, రోడ్డు మీద మాయిల్ కాస్తారు, అందుకే మెట్రో రోడ్డుకి వచ్చేసాం. మళ్ళీ అలా పార్వతీపురం వచ్చేసరి మళ్ళీ ఇక్కడ మాయిల్ కాస్తారు. సరిపోయింది, అక్కడ తప్పించుకోవడం ఇక్కడ దొరికిపోయాం. తప్పదు, మరేం చేస్తాం. సరేలే, నో హెల్మెట్ ఫైన్ వేయం కానీ లైసెన్స్ చూపించాను అన్నారు. ఎలాగో లైసెన్స్ ఉంది కాబట్టి లైసెన్స్ చూపించా. సరే, అక్కడ నుంచి మా వాడు బట్టల షాప్ కి తీసుకెళ్లాడు. సర్ప్రైజ్ అన్నాడు కదా, ఏమో నాకు బట్టలు కొంటాడేమో అనుకున్నా. వేరే చూస్తే వాడికి బట్టలు కొనుక్కున్నాడు. అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుందని అప్పుడే అనుకున్నా. సరేలే ఏం చేస్తాం. సరేలే బిర్యానీ ఇప్పించరా అంటే, డబ్బులు ఉంటే పదా అన్నాడు. సర్ప్రైజ్ అని చెప్పి మా వాడు భలే సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు. సరే ఇంక ఇంటికి వచ్చేసరి నైట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.